Build your dreams, live rich, and leave rich. మనలో చాలామందికి రిటైర్మెంట్ అనగానే గుర్తొచ్చేదేంటి? హాయిగా ఇంట్లో కూచోవడం, మనవాళ్లతో ఆడుకోవడం. అవును. కానీ అదే సమయంలో మనసులో ఒక చిన్న భయం ఉంటుంది గదా, చిన్న చిన్న ఖర్చులకు కూడా పిల్లల మీద ఆధారపడాల్సి వస్తుందేమోనని. నిజమే. ఇది చాలామందిని వేధించే ప్రశ్న. ఈ రోజుల్లో ఆయుష్ పెరిగింది, కానీ దాంతోపాటే ఆరోగ్య ఖర్చులు కూడా రాకెట్లా దూసుకుపోతున్నాయి. మరి అలాంటప్పుడు ఎవరిమీద ఆధారపడకుండా గౌరవంగా మన చివరి రోజుల్ని ఎలా గడపాలి? సరిగ్గా చెప్పారు. ఎందుకంటే రిటైర్మెంట్ అంటే పని మానేయడం కాదు, ఆర్థిక స్వేచ్ఛను పొందడం. ఆర్థిక స్వేచ్ఛ అంటే డబ్బు కోసం పనిచెయ్యాల్సిన అవసరం లేకుండా మనకు నచ్చినట్టుగా జీవించే స్వేచ్ఛను సంపాదించుకోవడమే అసలైన రిటైర్మెంట్. సరిగ్గా అదే. ఈరోజు మనం ద లెగసీ డైరీ అనే పుస్తకం, ఇంకా కొన్ని ఆర్థిక నిపుణుల విశ్లేషణల ఆధారంగా ఈ రిటైర్మెంట్ ప్లానింగ్ సంగతేంటో లోతుగా చర్చిద్దాం. తప్పకుండా. ఈ చర్చ ముగిసేసరికే యువత నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ తమ భవిష్యత్తు కోసం ఒక స్పష్టమైన ప్రణాళికను ఎలా వేసుకోవాలో అర్థం చేసుకుంటారు. అయితే అసలు ఈ రిటైర్మెంట్ ప్లానింగ్ అనే పెద్ద ఆలోచనను సులభంగా ఎలా అర్థం చేసుకోవాలి? చాలామందికి ఇది చాలా క్లిష్టంగా అనిపిస్తుంది. దీన్ని మనం ఒక ఇల్లు కట్టుకోవటంతో పోల్చుకుందాం. చాలా సులభంగా అర్థమవుతుంది. ఓకే, ఇది ఆసక్తికరంగా ఉంది. చెప్పండి. ఇప్పుడు చూడండి, పునాది లేకుండా మనం గోడలు కట్టలేం, గోడలు లేకుండా పైకప్పు వేయలేం కదా. కట్టలేం. అలాగే మన ఆర్థిక జీవితానికి రక్షణ అంటే ప్రొటెక్షన్ అనేది పునాది లాంటిది. రక్షణ అంటే అనుకోని అనారోగ్యం లేదా ప్రమాదం ఎదురైనప్పుడు మనల్ని, మన కుటుంబాన్ని కాపాడే హెల్త్ టర్మ్ ఇన్సూరెన్స్ అన్నమాట. అంటే చాలామంది ఈ పునాదిని పట్టించుకోకుండానే నేరుగా పైకప్పు వేయడానికి ప్రయత్నిస్తారన్నమాట. ఖచ్చితంగా. సరిగ్గా అదే జరుగుతుంది. ఆ పునాది గట్టిగా ఉంటేనే దానిమీద పొదుపు అంటే సేవింగ్ అని గోడలు కట్టగలం. ఆ తర్వాతే పెట్టుబడి అంటే ఇన్వెస్టింగ్ అని పైకప్పు వేసి ఆర్థిక స్వేచ్ఛ అనే ఇంట్లో హాయిగా జీవించగలం. పునాది, గోడలు, పైకప్పు. చాలా మంచి పోలిక. ఈ ప్లాన్ చేసుకోవడం ఎంత ముఖ్యమో తెలిసింది. కానీ చెప్పడం తేలికే, చెయ్యటం కష్టంగదా. అసలు మనం ఎందుకింతలా ప్లాన్ చేసుకోవాలి? ఈరోజు హాయిగా గడిపేస్తే సరిపోదా? మంచి ప్రశ్న అడిగారు. దీనికి 3 ముఖ్యమైన కారణాలున్నాయి. మొదటిది ద్రవ్యోల్బణం అంటే ఇన్ఫ్లేషన్. ధరల పెరుగుదల. అవును. సింపుల్గా చెప్పాలంటే ఈరోజు ₹1,00,000కున్న విలువ 10 ఏళ్ల తర్వాత సగానికి పడిపోవచ్చు. సాధారణంగా ధరలు ప్రతి 7 నుంచి 10 ఏళ్లకు రెట్టింపవుతాయి. అంటే ఈరోజు నెలకు ₹50,000తో ఇల్లు గడిస్తే 15 ఏళ్ల తర్వాత అదే జీవనశైలికి ₹1,00,000కు పైగా అవసరమవుతుంది. ఖచ్చితంగా. ఇక రెండో కారణం పెరుగుతున్న ఆయుర్దాయం. ఇది మంచి విషయమే అయినా ఆర్థికంగా ఇదొక సవాలు కూడా. కరెక్ట్. ఒకప్పుడు 60 ఏళ్లు దాటడమే గొప్ప. ఇప్పుడు 80-90 ఏళ్లు జీవించడం చాలా సాధారణం. మీకు తెలుసా, మన దేశంలో ప్రస్తుతం 100 ఏళ్లు దాటిన పెన్షనర్లు 6,000 మందికి పైగా ఉన్నారని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. అరే నిజమా? అంటే రిటైర్మెంట్ తర్వాత కూడా 20-30 ఏళ్లపాటు మనకు ఆదాయం కావాలి. ఇక మూడోది ఆరోగ్య ఖర్చులు. ఇవి సాధారణ ద్రవ్యోల్బణం కొంటే చాలా వేగంగా పెరుగుతాయి. వీటన్నిటినీ చూస్తుంటే ప్లాన్ చేసుకోకపోతే వృద్ధాప్యంలో కష్టాలు తప్పవని స్పష్టంగా అర్థమవుతోంది. నా స్నేహితుల్లోనే చాలామంది ఏదో ఒక తప్పు చేసి ఇబ్బంది పడుతుంటారు. మనం ఎక్కువగా ఎక్కడ దారి తప్పుతాం? సాధారణంగా చేసే పొరపాట్లేంటి? అతిపెద్ద తప్పు, ఇంకా చెప్పాలంటే క్షమించరాని తప్పు, ఆలస్యంగా ప్రారంభించడం. సమయం మనకు అనుకూలంగా పనిచేసే అతిపెద్ద ఆయుధం. దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. దీనికి ది లెగసీ డైరీలో ఒక మంచి ఉదాహరణ ఉంది. రియా అనే అమ్మాయి 25 ఏళ్లకే. అవును. నెలకు ₹10,000 మ్యూచువల్ ఫండ్స్లో పెట్టడం మొదలుపెడుతుంది. అవును. సగటున 12% రాబడితో 55 ఏళ్లకు ఆమె దగ్గర దాదాపు 3.5 కోట్ల రూపాయలుంటాయి. అదే ఆరవ్ అనే వ్యక్తి 10 ఏళ్లు ఆలస్యంగా అంటే 35 ఏళ్లకు అదే ₹10,000తో మొదలుపెడితే 55 ఏళ్లకు అతని దగ్గర కేవలం 95 లక్షల రూపాయలు మాత్రమే ఉంటాయి. ఒక్క నిమిషం. అంటే ఆ 10 ఏళ్ల ఆలస్యం వల్ల అతను దాదాపు 2.5 కోట్లు నష్టపోయాడు. అవును. దీన్నే పవర్ ఆఫ్ కంపౌండింగ్ లేదా చక్రవడ్డీ శక్తి అంటారు. కానీ ఇక్కడ నాకు సందేహం. ఈ 12% రాబడి అనేది గ్యారంటీ కాదు కదా. మార్కెట్ ఒడిదొడుకులను తట్టుకుని నిలబడాలంటే ఎలాంటి మానసిక ధైర్యం కావాలి? చాలామంది మధ్యలోనే భయపడి ఆపేస్తారు కదా. చాలా ముఖ్యమైన పాయింట్ అడిగారు. ఇక్కడే క్రమశిక్షణ, దీర్ఘకాలిక దృష్టి అవసరం. మార్కెట్ ఎప్పుడూ ఒకేలా ఉండదు.
పడుతుంది, లేస్తుంది, కానీ దీర్ఘకాలంలో మంచి ఫండమెంటల్స్ ఉన్న ఆర్థిక వ్యవస్థ ఎప్పుడూ పైకి వెళ్తుంది. అందుకే భయపడకుండా ఎస్ఐపి అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కొనసాగించాలి. మార్కెట్ పడినప్పుడు మీ డబ్బుకు ఎక్కువ యూనిట్లు వస్తాయి. ఇది దీర్ఘకాలంలో మేలు చేస్తుంది. ఈ రియా 6వ ఉదాహరణ చూస్తుంటే రియా ఇంకాస్త ఎక్కువ పెట్టుబడి పెట్టుంటే 55 ఏళ్ల కన్నా ముందే బహుశా 45 ఏళ్లకే రిటైర్ అవ్వగలిగేదేమో కదా. ఈ మధ్య ఫైర్ అంటున్నారు కదా. అవును, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్, రిటైర్ ఎర్లీ. దాని వెనుకున్న ఆలోచన ఇదేనా? ఖచ్చితంగా. ఫైర్ వెనుకున్న మ్యాజిక్ ఇదే. త్వరగా మొదలుపెట్టి దూకుడుగా పెట్టుబడి పెట్టడం ద్వారా తక్కువ వయసులోనే ఆర్థిక స్వాతంత్ర్యం సాధించడం. దాని గురించి తర్వాత మరింత మాట్లాడుకుందాం. ఇక రెండో పెద్ద తప్పు లిక్విడిటీని నిర్లక్ష్యం చేయడం. ఒక్క నిమిషం, ఈ లిక్విడిటీ అనే పదం చాలా వింటుంటాం. నాకైతే ఎప్పుడు చేతిలో డబ్బుండటమే అనిపిస్తుంది. కానీ దాని వెనక ఇంకా లోతైన అర్థం ఉందా? ఎందుకంత ముఖ్యం అది? మనం ఇందాకే ఇంటి పోలిక చెప్పుకున్నాం కదా. అవును. చాలామంది తమ ఇముటిని అంటే సంపదను ఇటుకలతో కాకుండా బంగారం బిస్కెట్లతో లేదా భూమి అనే పెద్ద బండరాళ్లతో కడతారు. చూడ్డానికి బాగుంటుంది, కానీ ఆకలేస్తే ఆ గోడను కొరికి తినలేరు గదా. తినలేం. లిక్విడిటీ లేకపోవడమంటే అదే. మీ సంపదనంతా ఇల్లు, భూమి వంటి ఆస్తులలో పెడితే అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు వాటిని వెంటనే అమ్మలేరు, అమ్మినా సరైన ధరకు అమ్మలేరు. అంటే అవసరానికి ఆదుకోని ఆస్తి ఉండి కూడా లేనట్టే? సరిగ్గా అదే. చేతిలో కొంత డబ్బు లేదా సులభంగా డబ్బుగా మార్చగలిగే లిక్విడ్ ఫండ్స్ వంటి పెట్టుబడులు ఉండటం చాలా ముఖ్యం. గుర్తుంచుకోండి, లిక్విడిటీ అంటే స్వేచ్ఛ, భద్రత. ప్రపంచంలోని టాప్ 1% సంపన్నులు ఎప్పుడూ లిక్విడిటీకి అధిక ప్రాధాన్యత ఇస్తారు. అర్థమైంది. ఇక మూడో తప్పు జీవితాన్ని వాయిదా వేయడం. అంటే రేపటి కోసం ఈరోజు ఆనందాలను పూర్తిగా త్యాగం చేయడం. ఇది కూడా చాలామంది చేసే పొరపాటే. దీని గురించి కూడా ద లెగసీ డైరీలో ఒక మంచి కథ ఉంది. రవి అనే వ్యక్తి ప్రతి రూపాయి దాచి ఎప్పుడూ ప్రయాణాలు చెయ్యకుండా సరదాలకు దూరంగా బతికాడు. 60 ఏళ్లకు రిటైర్ అయ్యేసరికి అతని దగ్గర డబ్బుంది, కానీ ఆస్వాదించడానికి ఆరోగ్యం, పంచుకోవడానికి జ్ఞాపకాలు మిగల్లేదు. అదే, అతని సోదరుడు తన సంపాదనలో 30% క్రమం తప్పకుండా పొదుపు చేస్తూనే ప్రతి ఏటా కుటుంబంతో ప్రయాణాలు చేస్తూ జీవితాన్ని ఆస్వాదించాడు. అతను పదవి విరమణ చేసే నాటికి సంపదతో పాటు మంచి జీవితాన్ని కూడా పొందాడు. అవును. ఇది వింటుంటే బ్యాలెన్స్ ఎంత ముఖ్యమో అర్థమవుతుంది. అవును, బ్యాలెన్స్ చాలా ముఖ్యం. ఇప్పుడు మనం అత్యంత కీలకమైన, సున్నితమైన అంశం గురించి మాట్లాడుకుందాం. ఈ మొత్తం ప్లానింగ్లో మనం సాధించాలనుకుంటున్నది డబ్బు కాదు, గౌరవం. గౌరవం. చివరి రోజుల్లో మన నిర్ణయాలు మనమే తీసుకునే స్వేచ్ఛ. దీన్నే చివరి దశలో గౌరవమంటారేమో. అవును, కాని చాలామంది తెలియకుండానే ఈ స్వేచ్ఛలు తాకట్టు పెట్టేస్తారు. ఎలాగంటే తమ ఆస్తులన్నీ బతుకుండగానే పిల్లలకు రాసిచ్చేసి చివరి రోజుల్లో వారిపై పూర్తిగా ఆధారపడతారు. ఇది చాలా పెద్ద తప్పు. ఆర్థికంగానే కాదు, మానసికంగా కూడా వాళ్లను బలహీనుల్ని చేస్తోంది. ఒక సామెత ఉంది, ఇచ్చే చేయికి ఉండే గౌరవం తీసుకునే చేయికి ఉండదు. నిజం. ఆర్థిక స్వాతంత్ర్యం లేనప్పుడు గౌరవం కూడా తగ్గుతుంది. మన అవసరాలకు ఇంకొకరిని అడగాల్సి రావడం చాలా బాధాకరమైన విషయం. అందుకే బంగారు నియమం ఏంటంటే, మీ సంపదలో 100% ఎప్పుడు బదిలీ చెయ్యవద్దు. మీ వైద్య, వ్యక్తిగత ఖర్చుల కోసం కొంత భాగాన్ని లిక్విడ్ అసెట్స్లో ఎప్పుడూ మీ దగ్గరే ఉంచుకోవాలి. దీనివల్ల ఎవరిమీద ఆధారపడకుండా స్వతంత్రంగా బతకవచ్చు, గౌరవంగా బతకవచ్చు. మరి రిటైర్మెంట్ తర్వాత నెల ఆదాయం కోసం ఎలాంటి మార్గాలుంటాయి? అందరికీ పెన్షన్ రాదు గదా. పెన్షన్ లేనివారు తాము కూడబట్టిన మ్యూచువల్ ఫండ్స్ కార్పస్ నుండి సిస్టమాటిక్ విత్డ్రాయల్ ప్లాన్ అంటే ఎస్డబ్ల్యూపీ ద్వారా నెలనెల పెన్షన్లాగా ఆదాయం పొందవచ్చు. ఎస్డబ్ల్యూపీ అంటే కూడబెట్టిన డబ్బులో కొంత భాగం పెరుగుతూ ఉంటుంది, కొంత భాగం మనకు నెలనెలా జీతంగా వస్తుంది, అంతేనా? ఈ ఏటా పండే పళ్లనమ్ముకుని జీవిస్తారు. తోట అలాగే ఉంటుంది, ఎస్డబ్ల్యూపీ కూడా అంతే. మీ పెట్టుబడి అనే తోటను అలాగే ఉంచి దాన్నుంచి వచ్చే పండ్లను నెలనెలా తీసుకుంటారు. వావ్, ఇది చాలా బాగుంది. ఒకవేళ పెద్ద కార్పస్ లేనివారు స్వంత ఇంట్లో నివసిస్తుంటే రివర్స్ మార్ట్గేజ్ అనే సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చు. దీని ద్వారా వాళ్లు అదే ఇంట్లో ఉంటూనే బ్యాంక్ నుండి నెలనెలా డబ్బు పొందవచ్చు. ఇది చాలా ముఖ్యమైన సమాచారం. ఇప్పుడు మనం అసలైన విషయానికొద్దాం. ఇదంతా విన్న తర్వాత ఎవరైనా తమ ప్రయాణాన్ని ఎలా మొదలుపెట్టాలి? అందరికీ సులభంగా అర్థమయ్యేలా ఒక యాక్షన్ ఫ్రేమ్వర్క్ లాంటిది చెప్పగలరా? తప్పకుండా. అంటే ఈ 3 నుంచి 5 పనులు చేస్తే చాలు, మీరు 90% మంది కంటే ముందుంటారు
అన్నట్టుగా. సరే, వయసును 3 దశలుగా విభజించి చూద్దాం. ముందుగా యువత, అంటే 20 నుండి 35 ఏళ్ల మధ్య ఉన్నవారు. ఓకే. ఇకున్న అతిపెద్ద ఆస్తి సమయం. దాన్ని వృధా చెయ్యకండి. 2. అన్నింటికన్నా ముందు మీ ఆర్థిక ఇంటికి పునాది వేయండి. అంటే తగినంత హెల్త్, టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి. పునాది చాలా ముఖ్యం. 3. ఖర్చులు తగ్గించుకోవడం మీద కాకుండా మీ నైపుణ్యాలు పెంచుకుని ఆదాయం పెంచుకోవడంపై ఎక్కువ దృష్టి పెట్టండి. చాలా స్పష్టంగా ఉంది. మరి మధ్య వయస్కులు అంటే 35 నుండి 50 ఏళ్ల మధ్య ఉన్నవారికి మీ సలహా ఏంటి? వాళ్లకు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి కదా? అవును, వాళ్ళు చేయాల్సినవి: 1. మీ పెట్టుబడులను ఒక్కసారి సమీక్షించండి. మీ ఆస్తులన్నీ భూమి, ఇల్లు వంటి ఇల్లిక్విడ్ అసెట్స్లోనే బందీ అయి ఉన్నాయా? వాటిని బ్యాలెన్స్ చేసుకోండి. హ్మ్. 2. పిల్లల చదువులు, పెళ్లిళ్ల వంటి పెద్ద లక్ష్యాల కోసం ముందుగానే ప్లాన్ చేసి వాటికి వేరుగా పెట్టుబడులు పెట్టడం ప్రారంభించండి. రిటైర్మెంట్ డబ్బును వాటి కోసం వాడకూడదు. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. 3. మీ రిటైర్మెంట్ కోసం ఎంత కార్పస్ కావాలో ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని దానికోసం క్రమం తప్పకుండా పెట్టుబడి పెట్టండి. అద్భుతం. ఇక చివరిగా రిటైర్మెంట్కు దగ్గరగా ఉన్నవారు అంటే 50 ఏళ్లు పైబడిన వారు ఏం చేయాలి? వాళ్లకు కాస్త ఆందోళన ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు దృష్టి పెట్టాల్సినవి: 1. మీ పెట్టుబడులను నెమ్మదిగా రిస్క్ ఎక్కువ ఉన్న ఈక్విటీల నుండి రిస్క్ తక్కువ ఉన్న సాధనాల్లోకి, ఉదాహరణకు డెట్ ఫండ్స్లోకి మార్చడం ప్రారంభించండి. అంటే సంపదను కాపాడుకోవడం మీద దృష్టి పెట్టాలి. అవును, సంపదను సృష్టించడం కన్నా ఉన్న సంపదను కాపాడుకోవడం ముఖ్యం. 2. మీకు అత్యవసర వైద్య ఖర్చుల కోసం తగినంత లిక్విడిటీ ఉండేలా చూసుకోండి. 3. ఎస్డబ్ల్యూపీ లేదా రివర్స్ మార్ట్గేజ్ వంటి వాటి ద్వారా నెలవారీ ఆదాయం వచ్చేలా ప్లాన్ చేసుకోండి. అన్నింటికన్నా ముఖ్యంగా మీ విల్, నామినీ వివరాలు సరిగ్గా అప్డేటెడ్గా ఉండేలా చూసుకోండి. ఈ ఫ్రేమ్వర్క్ చాలా ప్రాక్టికల్గా ఉంది. ఇందాక మనం ఫైర్ గురించి మాట్లాడుకున్నాం. అలాగే డింక్ అంటే డ్యూయల్ ఇన్కమ్, నో కిడ్స్ వంటి కొత్త ట్రెండ్స్ గురించి కూడా వింటున్నాం. భారతీయ కుటుంబాలకు ఇవి ఎంతవరకు సరిపోతాయి? ఫైర్ అనేది పాశ్చాత్య దేశాల్లో చాలా పాపులర్. కాని మన దేశంలో తల్లిదండ్రులను చూసుకోవటం, పిల్లల బాధ్యతలు వంటి సాంస్కృతిక, సామాజిక కారణాల వల్ల 35-40 ఏళ్లకే పూర్తిగా రిటైర్ అవ్వటం చాలామందికి కష్టం. అంటే మనకు ఫైర్ అనేది వర్తించదంటారా? అలా కాదు. దానిలోని ఆర్థిక స్వాతంత్రం అనే సూత్రం అందరికీ వర్తిస్తుంది. మనకు ఫైర్ అంటే త్వరగా రిటైర్ అవ్వడం కాకపోవచ్చు, కానీ వర్క్ ఆప్షనల్ జీవితాన్ని ప్లాన్ చేసుకోవడం అనేది ఒక మంచి లక్ష్యం. వర్క్ ఆప్షనల్ అంటే డబ్బు కోసం పనిచేయాల్సిన అవసరం లేకుండా నచ్చితేనే పనిచేసే స్వేచ్ఛను 50 ఏళ్లకల్లా సంపాదించడం. డింక్ అనేది కూడా ఒక జీవనశైలి ఎంపిక. పిల్లలు లేకుండా ఇద్దరూ సంపాదించడం వల్ల ఆర్థికంగా బలంగా ఉంటారు. అయితే ఏ ట్రెండును గుడ్డిగా అనుసరించకుండా మన విలువలకు, మన దీర్ఘకాలిక లక్ష్యాలకు ఏది సరిపోతుందో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. చాలా అద్భుతంగా వివరించారు. ఈరోజు చర్చ నుండి మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయాలను ఒక్కసారి సంగ్రహంగా చూద్దాం. తప్పకుండా. మొదటిది, త్వరగా మొదలుపెట్టడమే అసలైన మంత్రం. మీ పెట్టుబడి ప్రయాణం ఎంత త్వరగా మొదలుపెడితే చక్రవడ్డీ అనే మ్యాజిక్ అంత అద్భుతంగా పనిచేస్తుంది. రెండవది, లిక్విడిటీనే అసలైన స్వేచ్ఛ. ఆస్తులను, ఇళ్లల్లో, భూముల్లో బంధించవద్దు. అత్యవసరంలో ఆదుకునేది చేతిలో ఉన్న డబ్బే. మూడవది, గౌరవప్రదమైన వృద్ధాప్యం. ఈ ప్లానింగ్ అంతిమ లక్ష్యం ఇదే. మీ సంపదను పూర్తిగా ఎప్పుడు పంచవద్దు. మీ స్వాతంత్ర్యం కోసం నెలవారీ ఆదాయ వనరును ఏర్పాటు చేసుకోవడం చాలా ముఖ్యం. నాలుగవది, మ్యూచువల్ ఫండ్స్ మంచి మార్గం. ముఖ్యంగా పెట్టుబడులు ప్రారంభించేవారికి క్రమశిక్షణతో దీర్ఘకాలంలో సంపదను పెంచుకోవడానికి మ్యూచువల్ ఫండ్స్ ఒక సురక్షితమైన, సులభమైన మార్గం. ఇక చివరివి, ఐదవది, జీవితాన్ని ఆస్వాదించండి. పొదుపు, పెట్టుబడి ముఖ్యమే, కానీ వాటి కోసం వర్తమానంలో జీవించడం మర్చిపోవద్దు. రెండింటి మధ్య సరైన సమతుల్యం పాటించండి. చివరగా అందరూ ఆలోచించుకోవాల్సిన ఒక ప్రశ్న ఉంది. ఏంటది? ఒకవేళ మీరు రేపటినుంచే పనిచేయడం పూర్తిగా మానేస్తే, మీ ప్రస్తుత జీవనశైలిని ఏమాత్రం మార్చుకోకుండా ఎన్ని రోజులు సౌకర్యంగా జీవించగలరు? ఈ ప్రశ్నకు సమాధానం మీ ఆర్థిక పరిస్థితికి అద్దం పడుతుంది. అదే మీ రిటైర్మెంట్ ప్రణాళికకు మొదటి అడుగవుతుంది.